ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వారిది పేరు మోసిన రాజకీయ కుటుంబం. పార్టీ ఏదైనా దశాబ్దాలుగా నియోజకవర్గంలో వారిదే హవా. తండ్రి 3 సార్లు, కొడుకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారట. తనకు జరిగిన అవమానంతో ఏకంగా పార్టీ మారేందుకే రెడీ అయ్యారు అనే టాక్ వినిపిస్తోంది. అందుకే నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా పొలిటికల్ గా పూర్తిగా సైలెంట్ అయ్యారంట. బుజ్జగింపులను సైతం లెక్క చేయడం లేదంట. కందుకూరులో అలకబూరిన ఆ వైసీపీ నేత ఎవరు? నిజంగానే పార్టీ మారబోతున్నారా? రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ అడుగులు ఎటువైపుకు పడనున్నాయి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. అయితే ఈ ఫ్యాక్షన్ బయటికి కనిపించదు. గ్రామాలకు గ్రామాలు ఒకే మాట మీద రాజకీయంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి. అందుకు ఉమ్మడి ప్రకాశంలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో కందుకూరు కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కుటుంబాల్లో మానుగుంట ఫ్యామిలీ ప్రధానంగా కనపడుతుంది. 6 దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలను శాసిస్తున్న కుటుంబం వారిది. మాజీ మంత్రి మానుగుంట మహిదర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తండ్రి రాజకీయ వారసుడిగా మానుగుంట మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే గెలుపొంది నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మహేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. హంగు ఆర్భటాల కంటే పనిపైనే ఫోకస్ పెడతారనే పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రిగా తన నియోజకవర్గంలో అతి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండడం మానుగుంట మహేందర్ రెడ్డి ప్రత్యేకత. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న మహిదర్ రెడ్డిని 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పక్కన పెట్టింది. అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహిదర్ రెడ్డికి కాకుండా కందుకూరు టికెట్ను కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కు కేటాయించారు జగన్. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహిదర్ రెడ్డి వర్గీయులు. దీంతో మహిదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ మహిదర్ రెడ్డి మాత్రం వైసీపీలోనే కొనసాగారు. వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ కు అందరూ సహకరించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని క్యాడర్ కు తన వర్గానికి బహిరంగంగానే పిలుపునిచ్చారు మహిదర్ రెడ్డి. అయితే అంతర్గతంగా మహిదర్ రెడ్డి సహకరించలేదని ఎమ్మెల్యే క్యాండిడేట్ బుర్రా వర్గం నాడు ప్రచారం చేసింది. చివరికి 2024 ఎన్నికల్లో మొత్తానికి కందుకూరులో టీడీపీ గెలిచింది. ఎన్నికల అనంతరం నుంచి మహిదర్ రెడ్డి పూర్తిగా పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మహిదర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. దీంతో వలస నేతల జాబితా లిస్టులో మహిదర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నాడనే ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది. ఈ వాదనలకు తగ్గట్టుగానే ఇటీవల కందుకూరులోని ఆయన కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ ఫోటోలు మాయమవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తోంది. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన ఫ్లెక్సీలో జగన్ ఫోటో లేకపోవడం మరింత చర్చనీయాంశమైంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మహిదర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సాన్నిహిత్యంతోనే మహిదర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుని ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా నియోజకవర్గంలో చర్చ జోరందుకుంది. మహిదర్ రెడ్డి వైసీపీకి దూరం కాబోతున్నారనే సమాచారంతో వైసీపీ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కందుకూరు వెళ్లి మహిదర్ రెడ్డిని కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారట. ఆయనతో పాటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం మహిదర్ రెడ్డితో ఫోన్లో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలతో మహిదర్ రెడ్డి విషయంలో ఏదో జరుగుతుందనే గుసగుసలు స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు ఎంత బుజ్జగించినా మహిదర్ రెడ్డి వైసీపీలో ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు కారణం తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా మొన్నటి ఎన్నికల సమయంలో తనను పక్కన పెట్టి కందుకూరు నియోజకవర్గంలో అంతగా పరిచయం లేని వ్యక్తి అయిన బుర్రా మధుసూదన్ యాదవ్ను తీసుకొచ్చి పోటీలో ఉంచి అతని గెలుపు కోసం పనిచేయమని చెప్పడం మహిదర్ రెడ్డికి నచ్చలేదట. అంతేకాకుండా కందుకూరు నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మానుగుంట కుటుంబానికి జరిగిన అవమానంగా మహిదర్ రెడ్డి ఫీల్ అయ్యారట. ఎన్నికల అనంతరం కూడా వైసీపీ తనను అంతగా పట్టించుకోలేదట. పార్టీ కార్యక్రమాలకు కూడా సరైన రీతిలో పిలుపు ఉండకపోవడంతో మహిదర్ రెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటున్నారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2024 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా నియోజకవర్గ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండటం లేదట. వ్యాపారాల్లో ఆయన బెంగళూరులో బిజీగా ఉంటున్నారట.
త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కందుకూరు 2 నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం ఉందట. దీంతో ప్రస్తుతం కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటున్న ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే తెలుగు తమ్ముళ్ల అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ లెక్కన మహిదర్ రెడ్డి టీడీపీలో చేరుతారని నియోజకవర్గంలో గట్టిగానే వినపడుతున్న మాట. ఈ ప్రచారంపై ఆయన ఇప్పటి వరకు నోరు విప్పలేదు. అలా అని ప్రచారాన్ని ఖండించనూ లేదు. వైసీపీలో ఉన్నాను కదా అని మాత్రం సమాధానం చెప్తున్నారు. అధిష్టానం నన్ను సైలెంట్గా ఉండమని చెప్పిందని, అందుకని సైలెంట్గా ఉంటున్నానని చెప్తున్నారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయంగా సైలెంట్గా ఉండటం రాజకీయంగా హిట్ పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో మహిదర్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో అని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.